ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి చాలా అపోహలు, తప్పుడు నమ్మకాలతో వ్యాక్సిన్స్ అలాగే స్క్రీనింగ్ చేయించుకోవడం లేదు. ఇక భారతదేశంలో 25-65 ఏళ్ల మధ్య మహిళలపై పరిశోధనలు చేశారు. వారిలో చాలా మంది స్క్రీనింగ్ ఏం అవసరం లేదు, మేము బాగానే ఉన్నాం కదా, మాలో క్యాన్సర్ లక్షణాలు ఏం లేవు అని పరీక్షలు చేయించుకోవడం లేదు. ఇంకొంతమంది వాళ్ళ హస్బెండ్స్ లేదా బంధువులు స్క్రీనింగ్ చేయించుకోవడానికి అనుమతించడం లేదు. అలానే క్యాన్సర్ వచ్చి సర్వైవ్ అయిన వాళ్ళు కూడా పిల్లలు పుట్టరేమో అని అపోహలో ఉన్నారు. వీటన్నిటికీ అవగాహన లోపమే ప్రధాన కారణం. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా 3 అపోహలు ఏమిటో ఈ వీడియోలో మనం చూద్దాం. మొదటి అపోహ అపరిశుభ్రత, ప్లాస్టిక్ బాటిల్స్, మొబైల్ ఫోన్స్, కల్తీ ఆహారం లేదా దెయ్యాల వల్ల, శాపాల వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని చాలా దేశాల్లో నమ్ముతున్నారు. ముఖ్యంగా పాలస్తీనా దేశంలో 7,058 మంది మహిళల మీద చేసిన సర్వే, అలాగే ఇథియోపియా దేశంలో 63 పార్టిసిపెంట్స్ పురుషులు, మహిళలు కలిసి చేసిన సర్వేలో ఈ అపోహలు నమ్ముతున్నారని నిర్ధారణ అయింది. కానీ నిజానికి సర్వైకల్ క్యాన్సర్ పబ్లిక్ టాయిలెట్స్ వల్ల, హైజీన్ హ్యాబిట్స్ వల్ల, ప్లాస్టిక్ లేదా ఫోన్స్ వల్ల వచ్చేది కాదు. అపరిశుభ్రత వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కానీ సర్వైకల్ క్యాన్సర్ మాత్రం హెచ్పివి వైరస్ వలన మాత్రమే వస్తుంది. ఈ వైరస్ డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ ఇంటిమేట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రెడ్ అవుతుంది, కానీ మరి దేని వల్ల కాదు. ప్లాస్టిక్లోని కొన్ని కెమికల్స్ హెల్త్కి మంచివి కాకపోవచ్చు, కానీ అవి సర్వైకల్ క్యాన్సర్ను నేరుగా కలిగిస్తాయని ఎలాంటి సైన్స్ ఆధారాలు లేవు. హెచ్పివి అనే వైరస్ సెల్స్లోకి వెళ్ళి సంవత్సరాల పాటు ఉండాలి, అప్పుడే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ అలా చేయలేదు. అలాగే మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ డిఎన్ఏని మార్చే స్థాయిలో ఉండదు. సర్వైకల్ క్యాన్సర్ ఉన్న భాగానికి సంబంధం కూడా లేదు. ఇంతకాలం జరిగిన పెద్ద పెద్ద స్టడీస్లో మొబైల్ ఫోన్కి సర్వైకల్ క్యాన్సర్కి ఏమైనా లింక్ ఉందని ఎప్పుడూ నిరూపించబడలేదు. ఫుడ్ ఎడిటివ్స్ అలాగే ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ హెల్త్కి మంచిది కాదు, కానీ సర్వైకల్ క్యాన్సర్కి కావాల్సిన ట్రిగర్ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్. ఫుడ్ అడిటివ్స్ వైరస్ను సృష్టించవు. ఆహారం మన ఇమ్యూనిటీని ప్రభావితం చేయొచ్చు, కానీ క్యాన్సర్ను నేరుగా కారణం కాదు. ఇంకా దెయ్యాలు, దేవుడి శిక్ష వల్ల వస్తుంది అంటే, క్యాన్సర్ అనేది సెల్స్లో జరిగే బయలాజికల్ మార్పు. వైరస్ వల్ల డిఎన్ఏ మారడం వల్ల వస్తుంది, కానీ పూజలు, శిక్షలు, శాపాలు దీనికి సంబంధం లేదు. ఈ నమ్మకం వల్లే చాలా మంది డాక్టర్ దగ్గరకు ఆలస్యంగా వెళ్ళి అడ్వాన్స్ స్టేజ్కి గురవుతారు. సింపుల్గా చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది దేవుడి శిక్ష వలన, ప్లాస్టిక్ వలన, లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల వచ్చేది కాదు. అది కంప్లీట్గా హెచ్పివి వైరస్ వల్ల వచ్చే వ్యాధి. అది ముందుగానే మనం అడ్డుకోవచ్చు. దేనివల్ల అంటే వ్యాక్సినేషన్ అలాగే స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల. ఇంకా రెండవ అపోహ, హెచ్పివి వ్యాక్సిన్స్ అంత సురక్షితం కాదు, లేదా కేవలం అవి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయి అని. ఈ అపోహ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలో సెంట్రల్ అమెరికా నుంచి వచ్చిన తల్లిదండ్రులను అడిగితే ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ను పూర్తిగా ఆపదు, కేవలం తగ్గిస్తుంది అని అనుకున్నారు. అదే సౌదీ అరేబియాలో భయం అలాగే సోషల్ మీడియా మాటల వలన కూడా వ్యాక్సిన్ తీసుకోవడం తగ్గించారు. కెన్యాలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయపడ్డారు. పాకిస్తాన్లో అయితే ఈ వ్యాక్సిన్ వల్ల పిల్లలు పుట్టరు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ నిజం ఏమిటంటే వ్యాక్సిన్ తీవ్రతను తగ్గించడం కాదు, కానీ అసలు క్యాన్సరే రాకుండా అరికడుతుంది. దీనివలన జ్వరం అలాగే వ్యాక్సిన్ ఇచ్చిన చోట కొంచెం వాపు తప్ప వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. వ్యాక్సిన్ వల్ల సంతానం కలగదు అనేది వట్టి అపోహ మాత్రమే. ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. ఇంకా మూడవ అపోహ, లక్షణాలు కనిపించకపోతే స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం లేదు అని. యూకే మరియు ఐర్లాండ్లో చాలా మంది లక్షణాలు కనిపిస్తేనే స్క్రీనింగ్ చేయించుకోవాలనే అపోహలో ఉన్నారు. ఇంకా కెన్యా మరియు యూకేలో స్క్రీనింగ్ చేసే సమయంలో నొప్పి లేదా హాని కలుగుతుందని భయంతో చేయించుకోవడం లేదు. ఐర్లాండ్లో మహిళలు అన్ని గర్భాశయ క్యాన్సర్స్కి ఒకటే స్క్రీనింగ్ అని తప్పుగా అనుకుంటున్నారు. కానీ నిజానికి స్క్రీనింగ్ వేరు, డయాగ్నోసిస్ వేరు. స్క్రీనింగ్ అనేది లక్షణాలు కనిపించాక లేదా క్యాన్సర్ వచ్చిన తర్వాత చేసేది కాదు. ఏ లక్షణాలు లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నా ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా లేదా వస్తుందేమో అని తెలుసుకోవడానికి ముందుగానే చేసేది. స్క్రీనింగ్ వలన కొంచెం అన్కంఫర్ట్ ఉంటుందే కానీ ఎటువంటి నొప్పి కానీ హాని కానీ లేదు. అది చాలా క్విక్గా, సేఫ్గా చేస్తారు. అలానే సర్వైకల్ స్క్రీనింగ్ వలన అన్ని గైనకోలాజికల్ క్యాన్సర్స్ తెలుసుకోలేము. అది కేవలం సర్విక్స్ దగ్గర క్యాన్సర్ ఉందా లేదా అని మాత్రమే తెలుస్తుంది. ఒవేరియన్, ఎండోమెట్రియల్, ఫాలోపియన్ ట్యూబ్, వల్వార్, వెజైనల్ క్యాన్సర్స్ తెలుసుకోలేము. వేరు వేరు భాగాలకు వేరు వేరు టెస్టులు ఉంటాయి. ఈ 3 అపోహలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిలో ఉన్నాయని పరిశోధనలు వెల్లడించాయి. వాటి వలన వ్యాక్సినేషన్, స్క్రీనింగ్ అలానే ముందుగా క్యాన్సర్ డిటెక్ట్ చేయడం కష్టమవుతుంది. ఇది కేవలం ఒక దేశ సమస్య కాదు. ఇండియా నుండి ఆఫ్రికా వరకు, ఆఫ్రికా నుండి యూరప్ వరకు పురుషులని, స్త్రీలను ఇద్దరిని అడిగి చేసిన సర్వేలో తెలిసిన విషయాలు ఇవన్నీ. ఈ వీడియో మీకు అవగాహన కలిగిస్తే
మీరు మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేసి అపోహలు దూరం చేయండి. ఎందుకంటే అవగాహన కూడా ఒక వ్యాక్సిన్ లాంటిది. అది జీవితాలను కాపాడుతుంది. థ్యాంక్ యూ.